ఎవరైనా ఫోర్జరీ చేస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి. దీంతో పాటు ఇంకోటి కూడా మీకు చెప్తా ఉన్నాను. దీంతో పాటు తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ పేపర్కి హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చినాయని ఇచ్చిండ్రు, 100 మార్క్స్ హైయెస్ట్ వచ్చినాయని ఇచ్చిండ్రు. ఇది వాళ్ళే ఇచ్చారు ప్రెస్ నోట్, నేను నా సొంత కవిత్వం కాదు. 100 మార్క్స్ హైయెస్ట్ అని వాళ్ళే ఇచ్చారు. దీంట్లో మీకు హాల్ టికెట్ చెప్తున్నా, హాల్ టికెట్ నంబర్ 2409200176 హాల్ టికెట్ నంబర్కి ఇదే మార్క్స్ తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ మార్క్స్, ఇదే టీఎస్పీసీ ఆయనకి పంపిన మార్క్స్ 122 మార్కులని ఆయనకు పంపిర్రు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇప్పుడు భయపెట్టిస్తున్నారు. మళ్ళీ ఆయన పోయి అడిగితే మరి మీరు 100 మార్కులు హైయెస్ట్ అని ఇచ్చిర్రు, మరి ఇలా నాకు 122 వచ్చినాయి కదా అని చెప్తే ఆ అబ్బాయి రీకౌంటింగ్కి ఏం పెట్టుకోలేదు. ఆయన పిలిచి బెదిరించి ఆయనకి టోటల్ మార్క్స్ 330 వస్తే దాన్ని 188కి కుదించేసారు. అసలు ఆయన రీకౌంటింగ్ ఏది పెట్టుకోలే. 330 మార్కులు వచ్చినోనికి వాళ్ళు కేవలం తప్పు కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు పెట్టిర్రు. ఈయన కూడా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లు ఏం చెప్తున్నారు, లేదు మేము వాళ్ళు అసలు అట్లా ఇయ్యలేదు, అది తప్పు అని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి చేసిర్రు, ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? మీ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసినాం కదా, ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? దీనికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం, పూర్తి స్కాములు చేస్తున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్కాములే చేస్తూ ఉంది. నేను చెప్పిన దానికి పక్కా ఆధారాలతో నేను బయట పెట్టినా, దాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎస్, తమిళనాడులో డిసెంబర్ 3, 2021 నాడున గ్రూప్ 4 ఎగ్జామ్ అయింది. ఆడ 2 సెంటర్లల్లో 40 మందికి వస్తే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ తమిళనాడు గవర్నమెంట్ వేస్తే గ్రూప్ 4 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసిర్రు. ఇది కూడా ఎంక్వైరీ చేయర్రి. ఇప్పుడు మా టైం ఉన్నప్పుడు, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు మా టైం ఉన్నప్పుడు తప్పు జరిగిందని కూడా, బరాబర్ తప్పు జరిగిందని కూడా కేసీఆర్ గారు ధైర్యంగా బరాబర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. ఆనాడు కరీంనగర్ ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఆనాడు ఎగిరెగిరి పడ్డాడు. ఇవాళ బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే. ఇదే విద్యార్థుల కోసం ఆ రోజు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు నోరిప్పుతలేడు? నేను బండి సంజయ్ గారు, ఇవాళ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, ఖచ్చితంగా మీరే భారతదేశానికి హోమ్ మినిస్టర్. ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే, మీకు నిజంగా అభిమానం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ ఏపీయండి.